రేపు 14 మకర సంక్రాంతి మంగళవారం పవిత్రమైన రోజు. దేవతలు ఈరోజు మేల్కొని ఉంటారని, స్వర్గ ద్వారాలు ఈరోజు తెరుచుకొని ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండితే అప్పుల పాలైపోతారు. ఈరోజు ఎవరు కూడా ఈ కూరను వండకూడదు, అలాగే తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడగవలసిన పరిస్థితి వస్తుంది. కాదని ఈ కూరని తింటే నరకానికి పోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఈ సంక్రాంతి రోజున ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి, పరమ దరిద్రం పడుతుంది, భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి. మరియు మకర సంక్రాంతి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శీతాగాలులు, మంచు కురిసే వేళలు. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిన అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. 12 రాశులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈరోజు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి తెలుగు వారికి అతి ముఖ్యమైన పెద్ద పండగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది. అందుకే దీనిని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగలి అని, గుజరాత్లో మకర సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. కొన్ని రాష్ట్రాలలో మాగి అని పిలుస్తూ ఉంటారు. ఏదైనా ఈ పండుగకు సందర్భంగా సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండగ. ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళలో ఆనందం మెరుస్తూ ఉంటాయి. అందుకే ఈ రోజున నిజంగా పండగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. ఈ పండుగ 3 రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున 2 పాల చుక్కలను గుమ్మంపై చల్లాలి. అలా చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక సంక్రాంతి రోజు అందరూ కూడా గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి, కష్టాలను తొలగించుకోండి. సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి. అంటే పాలతో చేసిన పరమాన్నం, పొంగలి, ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దానిని ఇంటి దైవానికి నివేదన చేసిన తర్వాత కుటుంబమంతా కూడా ప్రసాదంగా తినాలి. తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కానీ పంచదారను కానీ కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్నా చాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీపై, మీ ఇంటిపై దైవానుగ్రహం ఉంటుంది. చాలా మంచిది. ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడి ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయాలి. లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకొని ఆ దీపంలో ఒక యాలకును వెయ్యాలి. ఇలా వేసి దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. భగవంతునికి ఆ దీపం చేరుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు అసలు చేయకూడదు. కాదని చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు. మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అసలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజుల్లో స్నానం చేయకపోతే రోగాలతో ధనహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది. కాబట్టి సంక్రాంతి సమయంలో అసలు ఈ తప్పు చేయకండి. స్నానం చేయకుండా ఉండకండి. అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు దోషాలు పోతాయి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ లేదా చూడటం కానీ చేయకండి. రెండు జంతువుల కాళ్లకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానికొకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాన్ని షాడిజం అంటారు. అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు. నిరపరాధులైన జంతువులను బాధ పెడితే తర్వాత నరకంలో శూలక్రోత నరకమనే నరకాన్ని అనుభవిస్తారని, తరువాత జన్మల్లో ఒళ్ళంతా శూలాలతో గుచ్చుతారని గరుడ పురాణంలో చెప్పారు. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో కూడా కోళ్ల పందాలను ఆడకండి, చూడకండి. ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే. కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేకాటలు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తూ ఉంటారు. ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకాటలు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు. కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము, జూదము వంటివి వాటికి దూరంగా ఉండాలని, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు. కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు. అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు, వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంట్లోని ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ పండుగను చేసుకోవాలి. ఈ పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులకు కూడా చేయకూడదు. ఇది సంక్రాంతి కాబట్టి సంక్రాంతి పండుగ సమయంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు మేలుకుంటారు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు తప్పనిసరిగా ఆచరించాలి. అవి స్నానము, పూజ, దానము. సంక్రాంతి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు నల్ల నువ్వుల పిండిని శరీరానికి నలుగు పెట్టి సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనె తలకు పట్టించి తల స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పారు. ఈరోజు కాకులు కూడా స్నానం చేస్తాయి. ఇక ఈ సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను కానీ, తెల్ల నువ్వులను కానీ, 3 రేగి పండ్లను కానీ, లేదా గరిక పోచలను కానీ నీటిలో ఏదో ఒక దానిని వేసుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఒంటికి నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని నువ్వుల నూనె శరీరానికి పట్టించి ఆ తర్వాత నీటిలో ఇవి వేసుకొని సూర్యోదయానికి పూర్వమే అంటే 7:30 లోపు స్నానం చేయాలి. సంక్రాంతి రోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల నుండి వెంటాడుతున్న దోషాలు పోతాయి. 7 జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లోని ఆడవారు పొట్లకాయ మరియు గుమ్మడికాయ ఈ 2 కూరలను తినకూడదు. ఎవరు వండకూడదు. కూరల రూపంలోనే కాదు, ఫ్రై రూపంలో కానీ
వడియాల రూపంలో కానీ, పచ్చళ్ళ రూపంలో కానీ, ఇలా ఏ రూపంలోనూ అయినా సరే ఈ కూరలను తినకూడదు. కాదని ఈరోజు పొట్లకాయను కానీ, గుమ్మడికాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థికంగా చాలా కష్టాలు పడవలసి వస్తుంది. చేతిలో అసలు ధనం నిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజికి పోతారు. అప్పుల పాలైపోతారు. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈరోజు ఇంట్లో పొట్లకాయను, గుమ్మడికాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం కష్టాల పాలవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. శాస్త్రం ప్రకారం అయితే ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ చాలామంది ఈరోజు నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తినడం వారి ఇంటి ఆచారంగా ఉంటుంది. అలాంటి వారు తిన్నా పర్వాలేదు. కానీ ఈ మకర సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే శాస్త్రంలో మకర సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాలను తినమని చెప్పారు. దాంతో అందరూ ఆ రోజు గారెలు తినడం ప్రారంభించారు. దానితో పాటు ఇలా నాన్ వెజ్ను ప్రారంభించారు. అది కూడా ఆచారంగా మారిపోయింది. కానీ సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినమని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. మీ ఆచారం ప్రకారం తిన్నా తప్పు లేదు. కానీ ఆధ్యాత్మిక సాధన చేసే వారు మాత్రం ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. కాబట్టి సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినడం తినకపోవటం అనేది మీ ఇష్టం. మకర సంక్రాంతి రోజు తినకూడదు. పొట్లకాయను, గుమ్మడికాయను అలాగే నాన్ వెజ్ ఈ 3 కూరలను తినవద్దు. కాదని ఈ కూరలు తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. కష్టాలు వస్తాయి. ధనమంతా పోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. అప్పుల పాలైపోతారు. భూమి మీదే నరక బాధలు అనుభవిస్తారు. కనుక సంక్రాంతి రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను తప్పకుండా పాటించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.